ఛానలుకి స్వాగతం. 2024వ సంవత్సరంలో తులారాశి వారి యొక్క జీవితంలో 4 సంఘటనలు జరుగుతాయి. అలాగే 3 శుభవార్తలు కూడా వారు వినబోతున్నారు. అయితే తులారాశి వారి యొక్క గోచార ఫలితాలు 2024వ సంవత్సరంలో ఏ విధంగా ఉండబోతున్నాయి, అలాగే వారి జీవితంలో జరగబోయే ఆ 4 సంఘటనలు ఏంటి, అలాగే వారు వినబోయే 3 గుడ్ న్యూస్లు ఏంటి, అలాగే ఈ సమయంలో ఎటువంటి దేవతారాధన ఈ తులారాశి వారికి మేలు చేస్తుంది, ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకు ముందు కనుక మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక చిత్తా నక్షత్రంలోని 3-4 పాదాలు, స్వాతి నక్షత్రంలోని 1-2-3-4 పాదాలు మరియు విశాఖ నక్షత్రంలోని 1-2-3 పాదాలలో జన్మించిన వారు తులారాశికి చెందుతారు. ఈ రాశి చక్రంలో 7వది. ఈ రాశికి అధిపతి శుక్రుడు. ఈ తులారాశి వారు ఎత్తులకు పై ఎత్తులు వేయటంలో మంచి నేర్పరితనాన్ని కలిగి ఉంటారు. అలంకార ప్రియులు. ఎప్పుడూ కూడా అందంపై ఎక్కువగా ఆసక్తిని కనబరుస్తూ ఉంటారు. అలాగే ఎప్పుడూ కూడా తమ సౌందర్యాన్ని మెరుగుపరుచుకోవటంలో అధిక శ్రద్ధను చూపిస్తూ ఉంటారు. తమ జీవితంలో ఎదురైన అపజయాలను చూసి కృంగిపోకుండా అత్యంత ఉపాయంతో లక్ష్య సాధన దిశగా అడుగులు వేసి అనేక విజయాలను వీరు సొంతం చేసుకుంటారు. ఈ తులారాశిలో జన్మించిన వారు జీవితాన్ని ఎప్పుడూ కూడా పోటీగా తీసుకుంటారు. అయితే 2024వ సంవత్సరంలో చూసినట్లయితే తులారాశి వారి యొక్క గోచార ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే వీరి జీవితంలో 4 సంఘటనలు జరుగుతాయి. అలాగే 3 శుభవార్తలైతే వింటారు. అయితే తులారాశి వారి యొక్క జీవితంలో జరగబోయే 4 సంఘటనల విషయానికి వచ్చినట్లయితే ఈ సమయంలో మీ చిన్ననాటి మిత్రులను కలుసుకునే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. ఎన్నో రోజులుగా మీరు మీ యొక్క మిత్రులతో కలిసి విహారయాత్రలకు వెళ్లాలని ప్లాన్ చేస్తున్నారు. కానీ అనుకోకుండా వారితో మీకు కమ్యూనికేషన్ మిస్ అయింది. అంటే వారి యొక్క అడ్రస్ కానీ లేకపోతే వారి యొక్క ఫోన్ నంబర్ కానీ మీకు లభించటం లేదు. ఈ విధంగా జరగటం మూలంగా మీరు ఎన్నో రోజులుగా ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఈ సమయంలో మీకు ఒక మంచి అవకాశం అయితే రాబోతుంది. అంటే మీకు తెలిసిన మరొక మిత్రుడిని మీరు కలుసుకుంటారు. ఈ విధంగా ఆ మిత్రుడి ద్వారా మీ ప్రాణమిత్రుడి యొక్క అడ్రస్ కానీ ఫోన్ నంబర్ కానీ మీకు లభించటం, ఈ విధంగా వారితో కలిసి మీరు విహారయాత్రకు ప్లాన్ చేయటం, ఇటువంటి సంఘటన 2024వ సంవత్సరంలో మీ జీవితంలో కనిపించబోతుంది. ఈ సమయం మీకు చాలా ఆనందాన్ని ఇవ్వబోతుందనే చెప్పుకోవాలి. ఎందుకంటే మీ చిన్ననాటి మిత్రులు మీకు చాలా క్లోజ్. అంటే అటువంటి వారి యొక్క అడ్రస్ మీకు లభించకపోవటంతో మీరు ఎంతో నిరాశకు లోనయ్యారు. ఈ సమయంలో వారితో మళ్లీ తిరిగి మీ బంధాన్ని కొనసాగించే ఒక సంఘటన అయితే మీ జీవితంలో జరగబోతుందనే చెప్పుకోవాలి. అలాగే మరొక సంఘటన విషయానికి వచ్చినట్లయితే కనుక మీ కార్యాలయంలో ఊహించని ఒక మార్పు అయితే జరగబోతుంది. అంటే ఆ మార్పు కూడా మీకు సానుకూలంగా ఉండబోతుంది. అంటే మీ పొజిషన్ లో తేడా రావచ్చు, లేకపోతే మీ యొక్క పై అధికారులు మీకు అప్పగించే పనిలో ఏదైనా డిఫరెన్స్ ఉండొచ్చు. కానీ అంతకుముందు మీరు ఏదైతే ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేస్తున్నారో ఆ ప్రాబ్లమ్స్ కి మాత్రం ఖచ్చితంగా పరిష్కారం అనేది లభించబోతుంది. ఉద్యోగస్తుల జీవితంలో మీ కార్యాలయంలో మీ పై అధికారులు చేసే మార్పు అనేది మీకు సానుకూలంగా ఉంటుంది. వర్క్ ప్రెషర్ తగ్గుతుంది. అలాగే మీ కార్యాలయంలో మీ తోటి ఉద్యోగస్తులతో మీకున్న విభేదాలు కూడా పరిష్కారమవుతాయి. ఈ విధంగా ఊహించని ఒక సంఘటన అయితే మీ యొక్క జాతకం ప్రకారం 2024వ సంవత్సరంలో జరగబోతుందనే చెప్పుకోవాలి. అలాగే మరొక సంఘటన విషయానికి వచ్చినట్లయితే కనుక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో ఎంతో కాలంగా వారి యొక్క వ్యాపార భాగస్వామితో కలిసి వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారు. ఊహించని విధంగా ఈ సంవత్సరంలో, అంటే సంవత్సరం మధ్యకాలంలో మీకు వారితో విభేదాలు వచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఊహించని ఈ యొక్క సంఘటన అనేది మీ మనసుకు చాలా బాధాకరంగా గోచరిస్తుంది. కాబట్టి విభేదాలు రాకుండా జాగ్రత్త పడాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది. కాబట్టి ఈ విషయంలో మాత్రం తులారాశి జాతకులు అతి జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. వారితో మీకు విభేదాలు వస్తే కనుక మీరు కార్యాలయంలో మానసికంగా ప్రశాంతమైన వాతావరణంలో పనిచేసుకోలేకపోతారు. కాబట్టి ఎవరితో ఎటువంటి గొడవలకు దిగకుండా జాగ్రత్త పడాలి. ఎదుటి మనిషి మీ మనసు నొప్పిస్తే కనుక వారికి సున్నితంగా నచ్చజెప్పడానికి ప్రయత్నం చేయండి. అంతేకాని ఆవేశానికి పోతే మాత్రం గొడవ తీవ్రత పెరుగుతుంది. ఈ విధంగా వారితో మీకు శత్రుత్వం ఏర్పడే ప్రమాదం కూడా ఉంటుంది. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఇక మరొక సంఘటన ఏమిటి అంటే కనుక మీకు ఎంతో కాలంగా దూరంగా ఉంటున్న మీ యొక్క జీవిత భాగస్వామి మీకు తారసపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే పురుషులకి కావచ్చు, స్త్రీలకు కావచ్చు, విభేదాల కారణంగా ఎంతో కాలంగా వారితో మీరు దూరంగా ఉంటున్నారు. అనుకోకుండా వారితో మీరు తారసపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ విధంగా మీ మధ్య మళ్లీ మాటలు చిగిరించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఈ విధంగా ఊహించని ఒక సంఘటన అయితే మీ జీవితంలో జరగబోతుంది. మళ్లీ కలవటానికి అవకాశాలు కూడా మీ ముందుకు వస్తాయి. మీరు మనసు విప్పి మాట్లాడుకుని రియలైజ్ అయి
మీ యొక్క అభిప్రాయాలను ఒకరినొకరు గౌరవించుకుంటే కనుక మళ్లీ తిరిగి మీ బంధాన్ని కొనసాగించగలుగుతారు. కాబట్టి అవకాశం మీ ముందుకు వస్తుంది. దాన్ని ఏ విధంగా సద్వినియోగం చేసుకోవాలి అనేది మాత్రం మీ చేతిలోనే ఉంటుంది. ఈ విధంగా ఊహించని 4 సంఘటనలైతే ఈ యొక్క తులారాశి వారి యొక్క జాతకం ప్రకారం 2024వ సంవత్సరంలో జరగబోతున్నాయి. అలాగే 3 శుభవార్తలు కూడా వినబోతున్నారు. ఆ 3 శుభవార్తల విషయానికి వచ్చినట్లయితే ఉద్యోగార్థులు ఎవరైతే ఉన్నారో, అంటే కొంతమంది ఇప్పుడే కొత్తగా ఉద్యోగంలో జాయిన్ కావటానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అంటే వారి యొక్క స్టడీని ముగించి వారు ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారు. మరికొంతమంది ఒక ఉద్యోగంలో కొనసాగుతూనే మరొక మంచి అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు. ఈ విధంగా ఉద్యోగార్థుల యొక్క కలనైతే నెరవేరబోతుంది. ఇంటర్వ్యూస్ కి అటెండ్ అయి ఫలితం కోసం ఎదురు చూసేవారు కావచ్చు, లేకపోతే మీ ఫ్రెండ్స్ ద్వారా రికమెండ్ చేయించి ఫలితం ఏ విధంగా వస్తుందని ఆశపడేవారు కావచ్చు. ఏ విధంగా అయినా సరే కానీ ఉద్యోగార్థులకి ఒక మంచి అవకాశం మీ ముందుకు రాబోతుంది. ఆ అవకాశాన్ని కనుక మీరు సద్వినియోగం చేసుకున్నారంటే మీ యొక్క భవిష్యత్తులో మీరు ఆర్థికంగా పురోగతి సాధిస్తారు. మీ యొక్క పొజిషన్ లో మార్పు వస్తుంది. ఈ విధంగా మీరు అంచెలంచెలుగా అభివృద్ధి చెందే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి ఉద్యోగార్థులు మీకు వచ్చిన ఈ అవకాశాన్ని కనుక మీరు సద్వినియోగం చేసుకున్నారంటే మీ భవిష్యత్తుకు ఇక ఢోకా ఉండదనే చెప్పుకోవాలి. ఇక మరొక శుభవార్త ఏమిటి అంటే కనుక వివాహయోగం. అంటే వివాహం కోసం ఎన్నో సంవత్సరాలుగా ప్రయత్నం చేస్తున్న తులారాశి జాతకులు కావచ్చు, లేకపోతే ఇప్పుడే ప్రయత్నాలు మొదలు పెట్టిన వారు కావచ్చు. కానీ ఈ సంవత్సరంలో మాత్రం మీకు వివాహం జరిగే పరిస్థితులు కనిపిస్తున్నాయి. కొంతమందికి ఎంగేజ్మెంట్ అయి క్యాన్సిల్ అయిన వారు ఉంటారు. కొంతమంది పెళ్లి నిశ్చయం వరకు వచ్చి వాయిదా పడ్డవాళ్ళు ఉంటారు. కొంతమందికి పెళ్లి అనేది ఒక ప్రశ్నార్థకంగా మిగిలింది. అటువంటి వారి యొక్క జీవితంలో ఈ 2024వ సంవత్సరం అనేది శుభ ఫలితాలను ఇచ్చే సంవత్సరంగా కనిపిస్తుంది. వివాహయోగం అనేది కనిపిస్తుంది. మీకు నచ్చినట్టుగా, అంటే మీరు ఎటువంటి రిక్వైర్మెంట్స్ అయితే మీ యొక్క జీవిత భాగస్వామిలో ఉండాలి అనుకుంటున్నారో అటువంటి రిక్వైర్మెంట్స్ ఉన్న ఒక మంచి సంబంధం మీ ముందుకు రావచ్చు. అలాగే ప్రేమ వ్యవహారాల్లో ఉన్నవారు కూడా వారి యొక్క ప్రేమను పెళ్లి వరకు తీసుకుని వెళ్లే అవకాశాలు కూడా ఈ 2024వ సంవత్సరంలో కనిపిస్తున్నాయి. ఈ విధంగా మీరు శుభవార్త వినే పరిస్థితులైతే కనిపిస్తున్నాయి. అంటే పెళ్లికి మీ యొక్క పెద్దల నుండి ఆమోదం లభిస్తుంది. అలాగే మంచి సంబంధం మీ ముందుకు వస్తుంది. ఈ విధంగా మీ జీవితంలో ఒక గుడ్ న్యూస్ నైతే 2024వ సంవత్సరంలో మీరు వినబోతున్నారనే చెప్పుకోవాలి. ఇక మరొక శుభవార్త ఏమిటి అంటే కనుక వ్యాపారస్తులకి మీ యొక్క కుటుంబ సభ్యుల నుండి ఊహించని మద్దతు లభిస్తుంది. అంటే మీరు మీ యొక్క వ్యాపారాన్ని విస్తరించాలి అనుకుంటున్నారు, లేకపోతే మీ యొక్క వ్యాపారం మీరు ఒంటరిగా చేయలేకపోతున్నారు. భాగస్వాములను పెట్టుకుందామంటే సరైన భాగస్వాములు లభించటం లేదు. ఈ విధంగా ఎంతో కాలంగా మీరు ఒంటరిగా పోరాటం చేస్తున్నారు. కుటుంబ సభ్యుల నుండి ఇంతవరకు ఎప్పుడూ మీకు మద్దతు అనేది లభించలేదు. ఈ సంవత్సరంలో వారి నుండి మద్దతు లభిస్తుంది. ఆర్థికంగా సపోర్ట్ లభిస్తుంది. అలాగే మీరు వ్యాపారాన్ని విస్తరించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఈ విధంగా మీ జీవితంలో ఊహించని ఒక మంచి శుభవార్తనైతే మీరు వినబోతున్నారు. ఈ విధంగా 2024వ సంవత్సరం అనేది మీకు శుభ ఫలితాలను ఇచ్చే సంవత్సరంగా పరిగణించడం జరుగుతుంది. ఈ విధంగా తులారాశి వారికి 2024వ సంవత్సరంలో ఊహించని 4 సంఘటనలు జరుగుతాయి. అలాగే 3 శుభవార్తలు కూడా వింటారు. హనుమంతుడికి ప్రతి మంగళవారం రోజు నెయ్యితో దీపాన్ని వెలిగించండి. శని భగవానుణ్ణి నిత్యం ఆరాధించండి. శివారాధన, విష్ణు ఆరాధన కూడా మీకు మేలు చేస్తుంది. చూశారు కదండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.